సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీ పేరు? నరసింహరావు. ఏం చేస్తారు? ఆటో నడుపుతారా? ఎట్లుంది బీఆర్ఎస్ ప్రభుత్వం? ఎట్లుంది బీఆర్ఎస్ పాలన? ఏమైనా వస్తాయా గవర్నమెంట్ నుంచి వచ్చేటి? ఏం రాలే. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు కోట్ చేస్తారు మీరు? బీఆర్ఎస్. ఎవరున్నారు బీఆర్ఎస్ నుంచి? మరి రాజశేఖర్ తెలుసా ఆయన? మరి మైనంపల్లికి వేయరా? ఎందుకు? ఎందుకో మైనంపల్లి పార్టీ మారిందని కోపమా? ఏం చేయలేదు. బీఆర్ఎస్ కే ఇస్తారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలిచినా బీఆర్ఎస్ కే ఇస్తారు మీరైతే, అంతే? ఓకే. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంతే. ఓకే. ఎవరు నిలబెట్టినా కానీ కేసీఆర్ కే ఇస్తారు, బీఆర్ఎస్ కి అయితే. మీ పేరు చెప్పండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు, లోకల్లోనే ఉంటారు. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్ ఉంది? పోక్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు మళ్ళీ? మైనంపల్లి కాంగ్రెస్ గెలుస్తారు. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మైనంపల్లి వెళ్ళాలని ఎట్లా చూస్తున్నాడు ఇక్కడ ప్రజలు? మైనంపల్లి మంచిగా చేస్తాడు. మరి బీఆర్ఎస్ సంగతి ఏంది? మరి శశిధర్ సంగతి? మరి రాజశేఖర్ లాస్ట్ టైం కూడా ఎంపీగా కూడా పోటీ చేసాం కదా, మరి రాజశేఖర్ ఓడిపోయాగానే ఇక్కడ మళ్ళీ తిరిగి కూడా చూడడం లేదు. మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వచ్చాడు. ఎలక్షన్ కాబట్టి వస్తున్నాడు. మైనంపల్లి ఎప్పుడు ప్రజలతో ఇన్ఫార్మ్ చేయగానే సమస్య ఉంది. మరి కేసీఆర్ పాలన ఎట్లుంది అక్కడ పైన? కేసీఆర్ పాలన అంటే అందరూ బాగలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికి నిధులు కూడా ఏం మాకు అందట్లేదు, ఏమి చేయట్లేదు అని. డబుల్ బెడ్రూమ్ కూడా చాలా మందికి అప్లై చేసినారు, ఎవరు కూడా రాలేదు. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో అధికారం వాళ్ళకే చెందుతున్నాయి. మిగతా వాళ్ళకైతే మా జనాలకైతే ఏం చెందట్లేదు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు రావచ్చు ఇక్కడ మైనంపల్లి వస్తే? మైనంపల్లిలో మాక్సిమం అయితే కాంగ్రెస్ కి రావాలని కోరుకుంటున్నాం. ఈసారి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. మల్కాజ్గిరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ మైనంపల్లి వైపే ఉన్నారు. ఓకే. మీ పేరు? సదానందం. ఏం చేస్తావు? జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తారా? ఎక్కడ ఉంటారు? ఓకే, అక్కడ ఉంటారు. ఓటు ఎవరికి వేస్తారు? ఓటు కేసీఆర్ మంచిగా జీతాలు 3 సార్లు 2 సార్లు జీతం ఎక్కువ చేసిండు. 91 జాబ్ చేసినా ఇంకొక 25 ఎప్పుడైనా రిటైర్మెంట్ అవుతా. జీతాలు మంచిగా పెంచి మాకు ఇంకా 30% పిఆర్సీ ఇస్తుండ్రు. 30% పిఆర్సీ ఎన్నికలు వచ్చని చెప్పి ఆపేసిండ్రు. ఇప్పుడు ఎన్నికలు అయినాక జనవరిలో చెప్పిండ్రు. మంచిగా ఇచ్చింది మాకు పిఆర్సీ. జీతాలు మంచిగా పెరిగింది మాకు. 2014 60,000 1,00,000 అయినాయి. ఇంకా 1,10,000 వచ్చాయి. ఇంకా 10,000 80 అయ్యి 30,000 దాకా అన్ని. మైనంపల్లి హనుమంతులో ఉండే ఇంట్లో పిలిచేది కేసీఆర్. ఇంట్లో పిలిచేది నమ్మకం చెప్పలేము. ఆయన కొన్ని పనులు అయిపోయాయంటే అందులో ఇంట్లోకి వచ్చేసిండు. చూడాలి మన పప్పు 10 చేస్తుంది. 10 చెప్తేనే వాళ్ళు పోయినాక ఓటు చెప్పలేము. ఆదివారం సాయంత్రం తెలుస్తుంది మాకు, అంతేనా? అంతే. మీ పేరు? గణేష్. ఏం చేస్తావు? ఓకే. ఎక్కడ ఉంటారు? ఇక్కడ లోకల్లోనే ఉంటారు. ఓకే. ఓటు ఎవరికి వేస్తారు? చేతికి వేస్తారు. మైనంపల్లి హనుమంతరావుకి వేస్తారు. ఎందుకు? ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి వేసినా ఏం అభివృద్ధి కాలేదు. ఇంత చదువు కూడా లాస్ట్ డెకరేషన్ పని గుడి కాదే మనకి. ఇప్పుడు ఆయనకి వేసినా ఇంకా అప్పుడు ఇందిరమ్మ ఇల్లులైనా వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు. ఏమైనా వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ లేడైనా ఎవరికి రాలేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీకే వేద్దాం. ఆయనకే
మళ్ళీ మైనంపల్లినే గెలిపిద్దాం అనుకుంటున్నారు. మరి మైనంపల్లి పార్టీ మారడాన్ని ఎట్లా చూస్తారు? మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళింది, కరెక్టే అంటారా? మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అది వచ్చింది కూడా కరెక్టే కదా, అది వచ్చింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆయన గెలిపియాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన మన కోసం పోరాటం వేస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలిపియాలి. మైనంపల్లి గెలిపిస్తారు. మీ పేరు? నా పేరు జీ మహేష్. మహేష్ ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. ఎక్కడ ఉంటారు? ఎక్కడ? లాలాగూడ. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేనా? ఏమో వాళ్ళు గెలిస్తే వాళ్ళు మా ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరు కోటేస్తారు? మేమా ఆలోచించేయాలి. అంటే ఏ పార్టీ దిక్కుంటారు? ఏ పార్టీ అని కాదు, ఆలోచించేయాలి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మరి? ఎవరికి వేద్దామని డిసైడ్ కాలేదు, వేసినా వేస్ట్. మరి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బెస్ట్? ఎవరు వచ్చినా మాకైతే ఇదే కదా, పెట్రోల్ రేట్ దిగదు. కేసీఆర్ చేసిన మొత్తానికి అయితే డబుల్ బెడ్రూమ్ మేము వచ్చినాయి. ఏం చేసి ఎవరు గెలుస్తారు మళ్ళీ ఇక్కడ? బట్టల మీద చెప్తున్నాం. ఇక్కడ ఎవరు గెలుస్తారు మళ్ళీ? మరి రాజశేఖర్ గెలుస్తాడా? మా ఏరియానే కాదు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. పద్మరావు గెలుస్తాడా? పద్మరావు గెలుస్తాడా? ఆయన గెలిచి ఏం చేస్తాడు, ఈయన గెలిచి ఏం చేస్తాడు? 10 ఏళ్ళ నుంచి గెలిచి ఏం చేస్తాడు? మీ పేరు? కృష్ణ. కృష్ణ ఏం చేస్తారు? స్టీల్ రైలింగ్ పని చేస్తాం. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటాం. మల్కాజ్గిరి లోకల్లోనే ఉంటారు. ఓకే. ఎట్లుంది ఇక్కడ కేసీఆర్ పాలన ఎట్లుంది? మళ్ళీ ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే కేసీఆర్ గెలిచే ఉన్నది. బీఆర్ఎస్ వేస్తారా ఓట్లు? బీఆర్ఎస్ వస్తుంది. మరి మైనంపల్లిని ఎందుకు పక్కన పెట్టేస్తారు జనాలు ఈసారి? ఈ మా సంగతి మాకు తెలియదు, ఆ విషయం మనకైతే అర్థం కాలేదు. నాకు గెలిచిన మటుకైతే మనం పని చేసుకుంటాం, చేస్తాం, పబ్లిక్ లో ఎట్లున్నది అనేది చూపెడుతున్నాం, చెప్తాం. బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ ఇక్కడ? బీఆర్ఎస్ వస్తుంది. ఓకే. మైనంపల్లి హనుమంతరావుకి ఏరా? ఇష్టం వేస్తారు, మీరైతే బీఆర్ఎస్ కి వేస్తారు. మేము కూడా ఎక్కడ వేస్తామని తెలియదు, వేస్తాం అంతే. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన మరి రాష్ట్రంలో? మంచిగా కనబడుతుంది కదా, తెలిసింది. జరిగింది అభివృద్ధి? అభివృద్ధి జరుగుతుంది కదా. మీకేమైనా వచ్చాయా గవర్నమెంట్ నుంచి? వచ్చేది మేము పెట్టుకోలేదు, మేము రాలేదు. కానీ కేసీఆర్ పాలన అయితే బాగుంది, కనబడుతుంది పబ్లిక్ లా. అప్పుడు మైనంపల్లి ఉండే పనులు కూడా చేసిండు, ఇప్పుడు వేరే పార్టీలకు వెళ్ళింది కదా. ఇక పబ్లిక్ అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా తెలియదు, ఇక ఓటింగ్ ఎలక్షన్ అయినాకనే తెలుస్తుంది ఎక్కడ ఏందనేది. మీ పేరు? శ్రీను. ఏం చేస్తారు? నడుతూ ఉంటారా? ఎట్లయితే మీ సొంతంగా కొనుక్కున్నారా? దళిత బంధు దేని కింద వచ్చిందా? సొంతంగా కొనుక్కున్నారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 2012 నుంచి చేస్తారు. ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తారు ఈసారి? ప్రస్తుతానికైతే మార్పు కావాలని కొంచెం ఆలోచన ఉంది. ఎట్లాంటి మార్పు, ఎక్కడెక్కడ మార్పు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా వరకు అయితే ప్రస్తుతానికి దళిత బంధాన్ని బంధు పెట్టిండు, అది ఎవరికో పోయినా ఎవరికో వచ్చినాయి. ఓకే. మా వెహికల్ మీద 200 రూపాయలు ఎక్స్ట్రా పడుతున్నాం ట్యాక్స్. అక్కడ దళిత బంధాన్ని ప్రకటన చేసిండు, ఇక్కడ మాకు 200 వేసిండు. అంటే ఏం చెప్పాలనుకుంటా? ఇచ్చినట్టే ఇచ్చి వెనక నుంచి గుంజుకుంటున్నాడు అని చెప్పాలి. మా దగ్గర దోసుకుంటుంది కదా. ఓకే. అంటే ఎవరికో ఇచ్చి మీ మీద పెడుతున్నాడు ఆ ఖర్చు అంతా అంటున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే మా వరకు అయితే అంతే. మరి ఎవరు కోటేస్తారు ఈసారి? మల్కాజ్గిరిలో బీజేపీ. ఎవరున్నారు అభ్యర్థి? ప్రస్తుతానికైతే పార్టీ పేరు నాకు తెలియదు, నేను నరేంద్ర మోడీ ముఖం చూసి ప్రస్తుతానికైతే ఆయనకే ఇస్తాను. బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మైనంపల్లియో మరి రాజశేఖర్ రెడ్డియో గెలవరా మళ్ళీ? ప్రస్తుతానికి వాళ్ళ గురించి నాకు తెలియదు, నా ఒపీనియన్. మైనంపల్లి వద్దాం మరి? సరే బీఆర్ఎస్ వదిలేద్దాం, మీకు నచ్చలేదు కాబట్టి. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి ఉన్నాడు కదా, అది ఆయన ఎవరు చేసిందో ఎవరు చేయలేదో నాకైతే తెలియదు. మీకైతే ఏం చేయలేదు, మీరు రాలేదు, చేయలేదు. ఆయన ఏం అడగలేదు, ఆయన చేయలేదు. నేను ప్రస్తుతానికైతే మోడీ ఒకసారి బీజేపీ చూద్దాం అనుకుంటున్నారా? ప్రజలు ఆల్టర్నేట్ కోరుకుంటున్నారా? అది బీజేపీ అయితే బాగుంది అనుకుంటున్నారు. ఆల్టర్నేట్ కూడా జర చేంజ్ అయితే బాగుంటది. ఎంతసేపటికి 10 ఏళ్ల పరిపాలనకి జర చేంజ్ అయితే బాగుంటది. ఒక్కసారి బీజేపీ పరిపాలన ఆలోచన ఎప్పుడు రాలేదు కదా, ఒక్కసారి దానికి కూడా వేసి ఉంటే దాని పరిపాలన ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ చేసింది, ఓకే. ప్రతి ఉన్న పార్టీలు అందరూ చేసారు. బీజేపీ తెలంగాణలో ఇంతవరకు రాలేదు. ఒకసారి ఆ పాలన చూద్దామనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు, అంతేనా మీరు చెప్పాలనుకుంది? ఓకే, రైట్. మీ పేరు? మల్లేష్. ఎక్కడ ఉంటారు? లోకల్, మల్కాజ్గిరి లోకల్లో ఉంటారు. ఏం చేస్తారు? కూలి పనికి వెళ్తూ ఉంటారు. ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది గడిచిన 10 ఏళ్ల నుంచి? కేసీఆర్ పాలన
ఏం బాగాలేదు. ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది? ఆయన నుంచి మాకు లాభం ఏం పోతలేదు. లాభం ఏం లేదు ఆయన నుంచి. ఎందుకు? దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, రైతు బీమా, రైతు బంధు, మీకు ఎక్కువ పొలం కూడా లేదా? ఉన్నది. రైతు బంధు వస్తుంది కదా. సర్వే నెంబర్ అని పెట్టి ఫారెస్ట్ కింద పెట్టిండు. మాకు పైసలు పట్టలేదు. రైతు బంధు కూడా పడట్లేదు. మరి అడిగారా? మీరు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? ఏ పార్టీ వచ్చినా రైతు బంధు గురించి అయితే ఇస్తాం. ఆయన బ్లాక్ లిస్ట్ పెట్టిండు. అది ఆయన వస్తలేదు. మరి ఏమనుకుంటారు అసలు? కేసీఆర్ పాలన మీకు నచ్చిందా? ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? మీరు ప్రజలు కేసీఆర్ అసలు ఓటేయము. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎవరున్నారు ఇక్కడ బీజేపీ నుంచి? ఇక్కడ కాదు, మాది కామారెడ్డి. కామారెడ్డి కామారెడ్డి నుంచి రమణారెడ్డి పోటీ చేస్తుంది. ఆయన ఆస్తి అమ్ముకొని పెడుతుంది. ఈసారి చూద్దామని. కాంగ్రెస్ రాదా మళ్ళీ? కాంగ్రెస్ తెలంగాణలో వద్దంటారు. అంటే అక్కడక్కడ వస్తున్నట్టు కానీ నమ్మకం తప్పదు. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తుండే కదా, మంచి పనులు చేస్తుండే కదా. బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనే ఉద్దేశం ఉంది అంటారు. మీ పేరు? యాదగిరి. యాదగిరి. ఏం చేస్తారు? తాతేసి నడిపిస్తాం. మీకు కూడా పడుతుందా 200 ట్యాక్స్? మీకు కూడా పడుతుందా ట్యాక్స్ 200? దేనికి అంటున్నాడు కదా ఇప్పుడు 200 నేనే. వాళ్ళ గురించి నాకు ఎందుకు? నన్ను అడిగేది, నన్ను అడిగితే నేను చెప్తా. మరి చెప్పండి, మీకు ఎట్లుంది కేసీఆర్ పాలన? మంచిగా ఉన్నది. ఎందుకు మంచిగా ఉంది అనిపిస్తుంది? ఎందుకు మంచిగా ఉందంటే బండి నడిపిస్తున్నాను నేను. ఇంతకు ముందు రోడ్డు మంచిగా వచ్చిందా? ఇది రాలేదు. మీ సొంతంగా కొనుక్కుందా? సొంతంగా. ఓకే. సొంతంగా కొనుక్కున్నా. రోడ్లు మంచిగా లేకుండా ఎన్ని రోజులు మంచిగా ఉన్నాయి. కరెంట్ లేకుండా కరెంట్ ఉంది. మా అమ్మకి పింఛన్ వస్తుంది, మా అమ్మమ్మకి పింఛన్ వస్తుంది. ఉచిత కరెంట్ వస్తుంది. ఉచిత కరెంట్ వస్తుంది. బయట బోరు వస్తున్నాయి. తిరగడానికి మంచిగా రోడ్లు మంచిగా ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఓకే. నచ్చింది కేసీఆర్ పాలన మంచిగా. ఎవరికి ఓటేస్తారు మరి? కేసీఆర్కి వేస్తా ఖచ్చితంగా. ఇక్కడ మరి మర్రి రాజశేఖర్ గెలుస్తాడా? మైనంపల్లి ఉన్నాడు కదా ఇంతకు ముందు. మైనంపల్లి గెలవడు, రాజశేఖరే గెలుస్తాడు. మైనంపల్లి అసలు వద్దంటారా? ఇంకా వద్దనేనా? ఇప్పుడు గెలవదు. కాంగ్రెస్ గెలవదు, బీజేపీ వద్దు, టీఆర్ఎస్ కావాలి. కేసీఆర్ మంచిగా చేసింది అనేది మీ అభిప్రాయం? అంతే. అంతే. ఓకే. మీ పేరు చెప్పండి. అంజయ్య. అంజయ్య. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాం, మున్సిపల్ పని చేస్తాం. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ పాలన ఎట్లుంది ఇప్పటి వరకు? కేసీఆర్ పాలన అయితే మాకేం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే మేము కొన్ని చేసే పనులు ఖరాబ్ చేసింది. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాం. అంటే దళిత బంధు ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. అయినా మీకు ఎందుకు నచ్చలేదు? మేము బీసీ, మాకేం లేదు. ఏం లేదు. బీసీలకి ఏం లేదు. అందుకని మేము ఈసారి కాంగ్రెస్కి మైనంపల్లికి వేద్దాం అనుకుంటున్నాం. మైనంపల్లికి వేద్దాం. మరి మర్రి రాజశేఖర్ పరిస్థితి ఏంటంటారు? మాకు తెలియదు. అసలు ఆయన గురించే తెలియదు. మాకు ఈయన పరిచయం, హనుమంతరావు పరిచయం. మంచి స్వతహాగా మంచి వ్యక్తేనా మైనంపల్లి? మంచి వ్యక్తి. పార్టీ చేంజ్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు మైనంపల్లి? పార్టీ చేంజ్ అంటే ఆయన ఏం ప్రాబ్లం వచ్చిందో సొంత విషయం మనకు తెలియదు. మేమైతే ఆయనకి వేయాలి. మైనంపల్లికి. ఏ పార్టీలో ఉన్నా మైనంపల్లికి వేస్తాం. ఏ పార్టీలో మైనంపల్లికి వేస్తాం. ఓకే. మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తారు? నేను బిజినెస్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేస్తారు. ఇట్లా కేసీఆర్ పాలన ఎట్లుంది? ఎవరికి కేసీఆర్ పాలన అంటే ప్రభుత్వం బాగానే పనిచేసింది. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాడు కష్టపడి. బాగానే షాదీ ముబారక్ కానీ, దళిత బంధు కానీ, దళిత రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన బాగానే చేసిండు. కానీ కొంత వ్యతిరేకం వచ్చింది పబ్లిక్లో. 10 ఏళ్ళు పాలన చేసిండు కాబట్టి దాని గురించి వ్యతిరేకం వచ్చి ఆయన కార్యకలాపాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటి చేంజ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఒకసారి తెస్తే బాగుంటుంది, నిరమ రాజ్యం కావాలనే అనుకుంటున్నారు ప్రజలంతా. ఇక్కడ మన మైనంపల్లి గారు కూడా మంచి పనులు చేసిండు ఇంతకుముందు, ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు. ఆయన సేవ బాగానే ఉంది. వ్యక్తిగతంగా ఆయన బాగా పనిచేస్తాడు, బాగా గెలుస్తాడు కూడా అనుకుంటున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇంకోటి మైనంపల్లి బాగా పనిచేస్తాడు, పిలిస్తే పలుకుతాడు, ఫోన్ చేస్తే లేపుతాడు, ఏమైందని చెప్తాడు. స్థానిక కార్పొరేటర్ను పంపించి ప్రాబ్లం అడిగి తెలుసుకుంటాడు మైనంపల్లి గారు. ఇప్పటి వరకు అయితే ఆయన బాగా సేవ చేశాడు. ఆయన రావాలని అనుకుంటున్నాను మైనంపల్లి మీద. వ్యక్తిగతంగా రావాలనుకుంటున్నాను మైనంపల్లి గారు. కాంగ్రెస్ పార్టీ బాగుంది, ఇప్పటికైతే మల్కాజ్గిరిలో బాగుంది కాంగ్రెస్ పార్టీ. గెలుపు ఖాయమైనట్టే అనుకుంటున్నారు అందరు కూడా. నేను కూడా అదే అనుకుంటున్నాను.
యాక్చువల్గా నేను బీజేపీకి వేద్దాం అనుకున్నాను, బీజేపీ గెలవదనే ఆలోచనతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మొత్తానికైతే ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. కేసీఆర్ ఏం తక్కువ చేయలేదు, సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకు 1,10,000 ఇస్తున్నారు, దళిత బంధు ఇస్తున్నాడు. ఒక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఒక గుంట భూమి ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నారండి. ఆయన తక్కువ ఏం చేయలేదు, ఆయన కూడా బాగా చేశాడు. కేసీఆర్ కూడా బాగా చేశాడు, కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతే. 10 ఏళ్ళ పరిపాలన చేశాడు కదా కేసీఆర్ గారు, ఇంకేం అవసరం లేదు. ఇంకోసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామనే సందర్భంగా ఇప్పుడు ప్రజలంతా కోరుకుంటున్నారు మేడం. మీరు కూడా కాంగ్రెస్? నేను కూడా కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నాను. రాష్ట్రంలో వస్తుందా కాంగ్రెస్? మరి తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తుంది. మీ పేరు? రామ్. ఎక్కడ ఉంటారు? మల్కాజ్గిరి. ఏం చేస్తారు? ఐరన్ చేస్తారు. ఎట్లుంది కేసీఆర్ పాలన? ఏమొస్తాయి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయా? ఏమొస్తాయి? రైతు బంధు వస్తుంది. మళ్ళీ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ వేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మైనంపల్లికి మళ్ళీ ఓట్లు వేసే అవకాశం ఉందా కాంగ్రెస్కి? కాంగ్రెస్కి వేయరు, బీఆర్ఎస్కే వేస్తారు, కేసీఆర్కే వేస్తారు. మీ పేరు? నా పేరు విశ్వనాథ్. విశ్వనాథ్ ఏం చేస్తారు? ఫర్నిచర్ ఫీల్డ్. ఫర్నిచర్ ఫీల్డ్ లో ఉంటారు. ఓకే. ఎట్లుంది కేసీఆర్ పాలన? మళ్ళీ ఎవరికి వేస్తారు ఓటు? కేసీఆర్ పాలన అంటే ఉన్నది, కొంచెం పర్వాలేదు. వచ్చా ఏమైనా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినవి 10 సంవత్సరాలలో ఏమైనా అందినాయా మీకు? మాకేమీ అందలేదు. ఈ దళిత బంధు అనేది ఏదో అప్లై చేసుకుందాం అంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళ దగ్గరికి వెళ్తే అలాంటిది మేమేం చేయము అది అని వెళ్ళగొట్టేసాం. అప్లై చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమి చెప్పలేదు, వెళ్ళగొట్టేసాము. ఇక మాకేం దానిది ఏమి రేషన్ కార్డులో అవి తప్పించి ఏమీ లేదు. రేషన్ కార్డు, రేషన్ సామాన్లు తప్ప ఏమీ లేవు ఇంకా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చినవి. మరి ఇక్కడ ఎట్లుంది మల్కాజ్గిరిలో? ఎవరికి ఓటేస్తారు? చెప్పలేము ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి. బీఆర్ఎస్ వస్తారా లేకపోతే కాంగ్రెస్ మైనంపల్లికి వేస్తారా? ఎట్లా పరిస్థితి ఎట్లా? డ్యూటీలో మేము ఎట్లా పోతూ ఉంటాము అంతేగాని ఏం చేస్తాం అట్లా వస్తుంది. మాకెవరు హెల్ప్ చేసినట్టు ఏం కనిపిస్తలేదు. రాష్ట్రంలో ఈసారి ఎవరు వస్తారు? కాంగ్రెస్ రావచ్చా, బీఆర్ఎస్ రావచ్చా? మళ్ళీ ఏమో అంత పోటీ మీద ఉన్నది కదా, మొత్తం మూడు లెక్క ఉంది. అంటే మీరు ఎవరు దిక్కుంటారు? మీరైతే ఎవరి దిక్కంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కేసీఆర్ గారికి వేసింది. ఈసారి చెప్పలేము, చూద్దాం అంటారు. వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి చూద్దాం అంతే. చేస్తున్నారు, ఏమీ ఒక్కడ కూడా రావట్లేదు. మరి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అన్నది మీకు తెలియదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, బీటెక్ చదువుకుని ఇప్పుడే జస్ట్ అమ్మాయి వెళ్ళింది, బీటెక్ చదువుకున్న అమ్మాయికి ఇంకా ఎంతవరకు జాబ్ లేదు. బాబు ఏమో బిఎస్సి కంప్లీట్. అదే మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఎవరు వస్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు? మూడోసారి మళ్ళీ మీరు కేసీఆర్ ని గెలిపిస్తే పరిష్కారం వస్తుందా? ఎవరు వచ్చినా ఫస్ట్ ఇట్లానే చెప్తారు, తర్వాత అయిపోయిన తర్వాత నెగ్గిన తర్వాత అంతే మళ్ళీ మామూలు ఉంటుంది. ఇక అట్లానే జరుగుతూ ఉంది. మీకైతే కేసీఆర్ చేసింది ఏం లేదంటారు? మాకు ఇంకెంతవరకు ఏమీ లేదు. మీ పేరు? నా పేరు శ్రీ వెంకటయ్య. ఏం చేస్తారు? ఇది లేబర్ పని చేస్తారు. ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదు మేడం, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఎవరు కోటేస్తారు? ఎవరికనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అంటే ఎవరికి వేస్తే బాగుంటది? ఇంకా మళ్ళీ ఇదే కేసీఆర్కి వేద్దామని. ఎందుకు? రైతు బంధు అవి మంచిగా వచ్చినాయి కదా. మీకు వచ్చినాయా రైతు బంధు? మేము ఇక్కడే ఉంటాం, ఊర్ల సైడ్ వచ్చినాయి. అంటే మీ ఊర్లో వాళ్ళు చెప్తున్నారా? ఓకే. కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా? మరి వస్తాడా మూడోసారి? మేడం గెలుస్తారు. ఇప్పుడు చాలా పోటీ ఉంది. ఓకే, రైట్. మీ పేరు? సురేందర్ గౌడ్. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మల్కాజ్గిరిలో బీజేపీ వస్తుందా? వస్తుందా అంటే ఎట్లా చెప్తావు? పబ్లిక్ నాడు ఎవరికి గుర్తుపడతారు? మీరైతే బీజేపీ దిక్కుంటారు.
అంటే ఎవరున్నారు ఇక్కడ బీజేపీ నుంచి? రామచంద్రరావు గెలుస్తాడా? గెలుస్తాడా గెలవడా మేము ఇప్పుడు మైనంపల్లికి ఎందుకు అయ్యారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు మైనంపల్లి, లేకపోతే బీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ ఉన్నాడు, వాళ్ళిద్దరిని వదిలేసి ఎందుకు బీజేపీ? మోడీని చూస్తున్నాం, మోడీ ద్వారా ఎందుకు ఏం చేశాడు మోడీ? మీకు ఏం చేశాడు? అరే ఎందుకు చేస్తున్నాడు? మస్తు మంది చేస్తున్నాడు. పుట్టిన ఇండియా నడుస్తుంది, రెండు టర్మ్స్ మోడీ వచ్చింది, మన నెక్స్ట్ కూడా మోడీ వస్తాడు. అంటే ఏమందిరే మీకు మోడీ ప్రభుత్వం ఇచ్చినాయి, ఏమొచ్చినాయి మీకు? ఏం వచ్చిందంటే ఏం కాదు, ఆయన మొత్తం ప్రజలకంతా తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు. ఒట్టిగానే మోడీ గెలుస్తా మొత్తం భారతదేశంలో. ఓకే, కేసీఆర్ పాలన ఎట్లుంది రాష్ట్రంలో? 10 సంవత్సరాలు బాగానే ఉంది, కానీ కుటుంబ పాలన మొత్తం దోచుకుంటారని మొత్తం పబ్లిక్ అంటే మనం పోయి చూస్తాం. ఆమెమేమో అక్కడ పోయి మనం పోయినా పబ్లిక్ అంటే పేపర్ చదివి ఇంకా పేపర్ మీద చూస్తున్నాం అంతే. ఏమంటే కుటుంబ పాలన వాళ్ళు దోచుకొని తిన్నారని ఇంతకన్నా ముందు ఫస్ట్ ఏంది, ఫస్ట్ విజయశాంతి కూడా వాళ్ళ పార్టీలో ఉండే కదా. ఆమె ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఏ పొజిషన్ లో ఉండే, ఇప్పుడు ఏ పొజిషన్ కదా, ఎన్ని కోట్ల సంపాదన అయిపోయింది కాలేదని విజయశాంతి కూడా చెప్పారు. దాన్ని అన్నిటిని మైండ్ లో పెట్టుకొని బీఆర్ఎస్ కోటేమో ఈసారి అంటున్నారు. అసలు ఓకే పక్కా బీజేపీకి వేస్తామంటున్నారు. బీజేపీ ఎందుకంటే ఈయన 2 టర్మ్ చేసాడు కదా కేసీఆర్, వాళ్ళకు కూడా ఇస్తే కాంగ్రెస్ చేసి మొత్తం ముగిపోయింది అది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ లేసే పరిస్థితి లేదా? రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే రాదు అది. కాంగ్రెస్ పక్కన పెట్టేసేయాలి. బీఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చారు 2 సార్లు, ఒకసారి బీజేపీకి ఇద్దామంటారు. ఇద్దాం, ఎందుకు ఇస్తే వాళ్ళు చేసేది తెలుస్తుంది. తర్వాత వాళ్ళ 5 years తర్వాత ఏమైతుందో భగవంతుడు తెలుసు అప్పుడు. ఓకే రైట్. మీ పేరు? శంకర్. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు. లోకలే. ఏం చేస్తారు? టైలర్. ఓకే, ఎట్లుంది కేసీఆర్ పాలన? 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మీలాంటి ప్రజలకు ఏం చేశాడంటే ఏం చెప్తారు? నీళ్ళది కరెంట్ది మంచిగా ఉంది. ఓకే, ముందంతా అట్లా లేకుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లా లేకుండే, ఇప్పుడు నీళ్లు కరెంట్ అంతా బాగుంది. నచ్చుతుందా మీకు? సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చేటివి, కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఏమందినాయి మీకు? నాకు నేనంతా ఏమి వాడలేను. మీకైతే ఏం రాలేదు? మరి కేసీఆర్ కోట వేస్తారా ఈసారి? ఎందుకట్లా అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు నీళ్ళు మెయిన్ మనిషికి నీళ్ళు కరెంట్ అది మంచిగా వస్తుంది. అది ఒక్కటి ఏం ప్రాబ్లం లేదు, అదైతే భర్తీ అయింది, ఫుల్ఫిల్ అయింది. మీకు మీలాంటి ప్రజలకి నీళ్లు కరెంట్ సాటిస్ఫైడ్ కేసీఆర్ పాలనలో. ఓకే, మరి ఇక్కడ ఏ పార్టీకి గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? ఇక్కడ బీఆర్ఎస్. మరి మైనంపల్లి పరిస్థితి ఏమవుతుంది పార్టీ మారినందుకు? ఇప్పుడు జనాల మీద ఉంటది అది. వాడు కూడా పని అంకరు చేసినాడు, ఇక్కడ చేశాడు. ఇప్పుడు పార్టీ అంకరు మన కాంగ్రెస్ అంకరు అంత మాకు నచ్చదు. మీకు కాంగ్రెస్ పార్టీ నచ్చదు? వాడు మళ్ళీ అక్కడ పోయినాడంటే వాడు ఇది మాకు అంకరు ఇది. ఓకే, పార్టీ నచ్చదు, మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళిండు కాబట్టి మైనంపల్లి పక్కన పెట్టేస్తారు ఈసారి. అంతే, బీఆర్ఎస్ ఎవరున్నా కానీ బీఆర్ఎస్ కే వేస్తారు. కేసీఆర్ మొహం చూసి వేస్తారా బీఆర్ఎస్ కి? కేసీఆర్ మొహం చూసే వేస్తారు. ఓకే, ప్రభాకర్ ఏం చేస్తావు? నేను రైల్వే రిటైర్మెంట్ అయినా. ఏ రిటైర్మెంట్? రైల్వేలో చేసి ఇక్కడే చేసినావా? ఇక్కడనే అంటే అంతా రౌండ్ ప్రమోషన్ ఎక్కడికి వస్తే అక్కడ చేసినావా? ఎన్నేళ్ళు అవుతుంది మరి రిటైర్ అయ్యి? 32 years అయింది. వస్తుందా పింఛన్? వస్తుందా? ఎంత పడుతుంది నెలకి? 20,000 వస్తుందా? అదిలే. ఎట్లుంది మరి కేసీఆర్ పాలన ఎట్లుంది? నచ్చింది. ఎందుకు నీకు 5,000 ఉండే పింఛన్ 20 చేసేసిండా ఏంది వచ్చిన తర్వాత? ఏమో అది రైల్వే నాకు ఈయన చేసిండు అనేది నాకు గ్యారంటీ లేదు, కానీ కేసీఆర్ పాలన అయితే నచ్చుతుంది. కేసీఆర్ పాలన అంటే నాకు ఎందుకు నచ్చుతుంది అంటే ఆయన మాటలు తీరు, ఆయన చేసినటువంటి పనులు కూడా అందరు వింటుంటాం. అంటే రైల్వే కాబట్టి నాకేమి బెనిఫిట్స్ లేవు నా వరకు, నాకు ఉన్నదనుకో. కానీ ఇక నా పిల్లలు ముందు తరాలు మా వాళ్ళు చేయాలి. మా అబ్బాయి ఇక్కడ ఎవరికి వేస్తారు ఓటు ఈసారి? మైనంపల్లికి వేస్తారా, మరి బీఆర్ఎస్ కేనా? బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అట్లా ఇది
మైనంపల్లికా కేసీఆర్ కా బీఆర్ఎస్ కదా మరి కేసీఆర్ అంటే మరి రాజశేఖర్ ఉన్నాడు మల్లారెడ్డి అల్లుడు ఆయనకే ఇస్తారు మైనంపల్లి తెలుసా మీ ఎమ్మెల్యే కదా ఇప్పటి వరకు మైనంపల్లికి అయితే అంటే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరున్నా గానీ కేసీఆర్ మోహన్ చూసి కేసీఆర్ కే వేస్తారు ఇక అంతే పక్కా వస్తాడా ఈసారి మళ్ళీ వస్తాడా కేసీఆర్ మూడోసారి రావాలని ఆశ రావాలని మీలాంటి వాళ్ళకి ఆశ మంచి పేరమ్మా యాదమ్మ ఏం చేస్తావు ఇండ్లలో పని చేస్తుంటే చేతన అయితే లేదు బంద్ అయింది పింఛన్ వస్తుందా ఏమన్నా పింఛన్ లేదు ఏం లేదు బిడ్డ నీకు దాచుకుంటే ఏమేమి దాగుతుందా ఇవ్వాలంటే నీకు దొంగతనం చెప్తా రేపు నీకు గుర్తు కదా మరి ఎందుకు పింఛన్ ఎందుకు రావట్లే అప్లై చేసినావా అప్లై చేసిండి ఈయన ఇంతవరకు వస్తూనే లేదు రాట్లే మరి అడిగితే ఏమని చెప్తాను ఇప్పుడు రా ఇప్పుడు ఇవాళ వస్తుంది రేపు రా ఇవాళ రా రేపు రా అంటే తిరుగుతూనే ఉండవు ఆయనకు వస్తలేదు నాకు ఓటు వేస్తావా మరి ఎవరికి ఓటు వేస్తావా వేస్తాం ఎవరికి వేస్తావు మళ్ళా ఎవరికి కారు గుర్తుకేస్తాం కేసీఆర్ కేసీలు మళ్ళీ ఈసారి ఎవరికి వేస్తారు మరి కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటారు ఎందుకు ఏమో అంటుండ్రు కదా అని కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటా సరేలే